హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం సేమియా ఉప్మా పర్ఫెక్ట్గా విడివిడిగా రావాలంటే ఏ విధంగా చేసుకోవాలో నేనైతే కొలతలతో సహా చెప్పబోతున్నానండి. మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక ప్యాకెట్ బాంబినో సేమియా అయితే వేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. మరి మంటను హై ఫ్లేమ్లో పెట్టకుండా, సిమ్లో పెట్టకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక బాగా కలుపుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని నేనైతే రోస్ట్ చేసుకుంటున్నాను. మీకు ఆయిల్ ఇష్టం లేకుంటే కొద్దిగా నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకోండి. ఈ విధంగా రోస్ట్ చేసుకుంటూ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆ మిశ్రమాన్ని మొత్తం సైడ్కి తీసుకుందామండి. సేమియా ఉప్మాలో ఫస్ట్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి, సేమియా వేయించకుంటే పర్ఫెక్ట్గా రాదండి. మొత్తం అతుక్కపోతుంది, గడ్డలు గడ్డలు అవుతుంది, ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. సో ఫస్ట్ ఎప్పుడు సేమియా ఉప్మా చేసినా, ఏ ఉప్మా చేసినా మనమైతే ఫస్ట్ వేయించుకోవాలి. వేయించుకొని చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం పోపు ప్రిపేర్ చేద్దామా. ఒక గిన్నె మరి అదే గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది తక్కువ పడుతుందండి, మరీ ఎక్కువ పడదు. సో ఒక కప్పు ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు. మా ఇంట్లో ఆవాలు తినరు, సో నేను ఆవాలు స్కిప్ చేస్తున్నానండి. మీరు కూడా ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకొని లేకుంటే లేదు. పల్లీలు అయితే వేసుకుంటున్నానండి. పల్లీలు ఎప్పుడైనా పోపులో ఫస్టే తీసుకోవాలి. లాస్ట్లో తీసుకున్నాం అనుకో పల్లీలు సరిగ్గా వేగవు. ఇప్పుడు తీసుకున్నాం అనుకో ఆయిల్లో ఫ్రై అవుతాయి, మరియు వాటర్లో కూడా ఉడికిపోతాయి. సో సెట్ అవుతుంది. ఫస్ట్ లాస్ట్లో తీసుకున్నాం అనుకోండి సరిగ్గా ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటాయి, తినడానికి టేస్ట్ అనేవి బాగోదు. సో మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని 5-6 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని తీసుకొని వాటిని అయితే ఒకసారి బాగా కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ వేసుకోగానే సాల్ట్ వేసుకోవాలి, గుర్తుంది కదా. ఈ విధంగా వేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందామండి. నా దగ్గర కొత్తిమీర లేదు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఒక్కసారి కరివేపాకు వేసుకొని చిటపటలు ఆడిన తర్వాత ఒకసారి అయితే మూత వేసుకుందామా అండి. మూత వేసుకుందాం. చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయినాయి. మనం కొద్దిగా క్యారెట్ యాడ్ చేసుకుందాం. క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర క్యాప్సికమ్ లేదు, సో ఓన్లీ క్యారెట్ ఉంది, క్యారెట్ని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఈ విధంగా కలుపుకొని మనము సేమియా వేయించుకున్నాం కదండి, అది కొలత తీసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు మనం తీసుకుందాం. నేను ఇంతకుముందు వేయించుకున్నది ఈ గ్లాస్తో చూస్తే ఒక గ్లాస్ ఉందండి. చూడండి, ఈ గ్లాస్తోని మనం వాటర్ 2 గ్లాసెస్ తీసుకోవాలి. 2 గ్లాసెస్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇదైతే మగ్గిపోయింది. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఎక్కువగా మారనియదు. వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. 1 గ్లాస్ సేమియా ఉంది కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. చూడండి ఈ విధంగా 2 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకొని వాటర్ సాల్ట్ సరిగ్గా ఉందా లేదా ఒకసారి టెస్ట్ చేసుకోండి. సాల్ట్ కరెక్ట్ ఉందనుకో మూత పెట్టేసుకోండి. సాల్ట్ సరిగ్గా లేకుంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. చూడండి ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే వాటర్ అయితే మసులుతున్నాయి. ఇప్పుడు మనం ఉప్మా వేసుకొని సేమియా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే అదే ఉడికిపోతుందండి. చూడండి దగ్గర పడిపోతుంది. ఫైవ్ మినిట్స్లో టేస్టీ అండ్ హెల్తీ సేమియా ఉప్మా రెడీ అండి. దీన్ని చేసుకొని సర్వ్ చేసుకుంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మా బాబు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. వేడివేడిగా ఉంది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది.
కొద్దిగా చల్లారిందనుకో చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రీగా వచ్చేస్తుందండి, విడివిడిగా వచ్చేస్తుంది. మీరు కూడా ఇదే క్వాంటిటీతో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్.